రండి సార్ రండి సార్ కొంచెం తప్పకుండా చెప్తారా కొంచెం తప్పండి తప్పండి రండి సార్ రండి రండి సార్ రండి సార్ రండి సార్ ఝాన్సీ గారు తీసుకొచ్చేసా రండి సార్ రండి రండి స్వామి గారు వాట్ ఇస్ దిస్? మంచి నటుని తీసుకురమ్మంటే ఈ గొట్టంగాని తీసుకొచ్చారేమిటి? సమ్మలకడి చెల్లి అప్పడం మొహం వేసుకుని నన్ను గొట్టంగాడంటావా? వాట్? నాది అప్పుడు మొహమా? అంత అనుమానం అయితే అద్దంలో చూసుకో. వద్దు, నీ అప్పడం మొహం చూడలేక అద్దం ఫట్ మరి పైకి. నాది అప్పుడు మొహం చెప్పడానికి మీకు ఎంత ధైర్యం? నువ్వు ఇలాగే నాతో పోట్లాడుతూ ఉంటే లోపల ఉన్న జనాలందరూ ఇక్కడికి వచ్చేసి నిన్ను నూనెలో వేయించుకుని కర్ర 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 నవిలేస్తారు. నువ్వేనా చెప్పక్కర్లేదు, నా సంగతి నేను చూసుకుంటాను. అలాగే నన్ను కూడా కింద నుంచి పై నుంచి పక్క నుంచి చూసుకో. హాయ్ అప్పడం, హోల్ ఆంధ్రాలో సోల్ ఆల్రౌండర్ని. ఒక్కసారి చూస్తే ఎవరైనా సరే ఒళ్ళో వాలిపోవాల్సిందే. అబ్బా నువ్వు ఊరుకోవయ్యా నా బంగారు కొండ. అదే రాజేంద్ర ప్రసాద్. ఝాన్సీ గారు మీరు కొంచెం శాంతించండి. ప్రస్తుతం అవసరం మంది, అవతల షో టైం అవుతోంది. ఆల్ రైట్, నువ్వేదో పెద్ద ఆల్ రౌండర్ ని అనుకుంటున్నావు కదూ. నిన్ను అల్లాడించి జనం చేత చెప్పులు వేయించకపోతే నా పేరు ఝాన్సీయే కాదు. ఎవరు ఎవరిని అల్లాడిస్తారో, ఎవరు జనాలతో చెప్పులు వేయించుకుంటారో, ఎవరు చప్పట్లు కొట్టించుకుంటారో తేల్చుకుందాం. సమ్మలక్కడి జిల్లి చూద్దాం. నీతో ఏదో అందామనిపిస్తుంది.